నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ అఫ్టర్నూన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐపిబితో చంద్రబాబు సమావేశం. రాష్ట్ర పెట్టుబడులపై సీఎం సమీక్ష. అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్ష. హైడ్రా మూసి ఉస్మానియాపై చర్చ. తెలంగాణలో ఎప్సెట్ ప్రారంభం. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహణ. గుజరాత్పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ. 35 బాల్స్లో సెంచరీ చేసిన వైభవ్. తెలంగాణలో ఎప్సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం మధ్యాహ్నం 2 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రేపు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరుగుతున్నాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఉదయం పరీక్షకు 7 గంటల 30 నిమిషాల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట 30 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. అగ్రికల్చర్ ఫార్మసీకి 87,000 మంది, ఇంజనీరింగ్కు 2,20,000 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య బి డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల కంప్యూటర్ ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నష్టపోయిన సమయాన్ని కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత కేటాయిస్తారని తెలిపారు. అదరగొట్టాడు. నిన్న జరిగిన గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కి చెందిన వైభవ్ సూర్యవంశీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేసి రికార్డ్ సెట్టర్గా నిలిచాడు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో వైభవ్ సూర్య విధ్వంసమే సృష్టించాడు. 2 వైడ్లు సహా ఈ ఓవర్లో 28 పరుగులు వచ్చాయి. సీనియర్ ఇషాంత్ బౌలింగ్లో వైభవ్ ఏమాత్రం బెదరలేదు. తొలి 2 బంతుల్లో 2 సిక్స్లు కొట్టాడు. ఇక సుందర్ వేసిన 5వ ఓవర్లో 21 రన్స్ బాదాడు. వైభవ్ జైస్వాల్ విధ్వంసానికి 6 ఓవర్లలోనే 87 రన్స్ చేసింది. ఇక ఈ క్రమంలోనే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. ధనాధన్ బౌండరీలతో రఫ్ ఆడించాడు. 8 ఓవర్లలోనే స్కోర్ 108కి చేరింది. ఇక 10వ ఓవర్లో వైభవ్ అసలు షో చూపించాడు. కరీం జనత్ వేసిన ఈ ఓవర్లో 3 4లు 3 6లు సహా 30 రన్స్ వచ్చాయి.
ఆ తర్వాత ఓవర్లోనే 6తో 35 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇక 11.5 వద్ద వైభవ్ అవుట్ అయ్యాడు. అప్పటికే గెలుపు దిశగా రాజస్థాన్ దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ 3వ విజయం నమోదు చేసింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ 210 పరుగులు చేయగా రాజస్థాన్ 15.5 ఓవర్లలో మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ 17.5 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. గుజరాత్ బౌలర్లో ప్రసిద్, రషీద్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. యువత మావోయిస్టుల మాయమాటలు నమ్మవద్దని, సంఘ విద్రోహులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీకరణ్ ఖరే. చెడు వ్యసనాలకు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. పలిమేల మండల కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన గడ్చిరోలి, బీజాపూర్, ములుగు, భూపాలపల్లి పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. అలాగే పలిమేల మండలంలో త్వరలోనే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ఈ 3 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి అందరూ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు టోటల్ 91 టీమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని టీమ్స్ వస్తుంది. సో ఈ 4 డేస్ కోసం ఇది టోర్నమెంట్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒక పెద్దగా ఈ పాలిమేళలో ఇప్పటివరకు జరగలేదు ఆ టైప్లో ఒక మంచి టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది. ముందు లాస్ట్ ఒక నెల ముందు భూపాలపల్లిలో కూడా అక్కడ క్రికెట్ చాలా ఆడుతారు. ఆ కోసం ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ అక్కడ చేయడం జరిగింది. చాలామంది ఇది స్పోర్ట్స్ మన్ స్పిరిట్ చూసుకొని ప్రాపర్గా అక్కడ పార్టిసిపేట్ కూడా చేశారు. వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను సిఐ గారు, డిఎస్పీ గారికి చెప్తాం, ఏదైనా డిపార్ట్మెంటల్ లెవెల్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి, అది కూడా మీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత గుత్తుకాయ నుంచి కూడా ఎవరైనా పార్టిసిపేషన్ ఉంటే అది కూడా బాగుంటుంది. మొత్తం టీం కాదు, అట్లీస్ట్ ఒక 2 ప్లేయర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది. అదర్వైజ్ మన పోలీస్ టీం పెట్టి దాంట్లో ఒక 3 ఇది గుత్తుకాయ ప్లేయర్స్కి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పోలీస్ ప్రజా భరోసా కమ్యూనిటీ ప్రోగ్రామ్ గురించి చాలా మంచిగా ఇక్కడ ఆయోజన చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. పోలీస్ ప్రజా భరోసా అండర్ ప్రోగ్రామ్ దాంట్లో మనము మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోనియా గాంధీ లేకపోతే వందలాది మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదన్నారు. కుర్చీ వేసుకుని గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాటను ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టు నుంచి కిలోమీటర్ల మేర కాల్వలు నిర్మించడానికి సమయం పడుతుందని అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఎన్ఎంఆర్ టీం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసాను కల్పించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బస్వాపూర్ గ్రామానికి చెందిన తాడెం సారయ్య ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్దిపేటలో పని ముగించుకొని తిరిగి బస్వాపూర్ గ్రామానికి వస్తుండగా మార్గ మధ్యలో జరిగిన ప్రమాదంలో సారయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా ముదిరాజ్ నాయకులు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్కు సమాచారాన్ని ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆయన మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్ఎంఆర్ టీం సభ్యుల ద్వారా తాడెం సారయ్య కుటుంబానికి 50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ ఖండించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలకు మద్దతు ప్రకటించాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ తన లేఖలో ఈ క్లిష్ట సమయంలో దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైనట్టు చూపించేందుకు ప్రత్యేక సమావేశం అవసరమని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏప్రిల్ 28 రాత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకమైన తీరును చూపించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా జాతీయ ఐక్యతను ప్రదర్శించవచ్చని, ఉగ్రవాదంపై సమిష్టి నిబద్ధతను చూపవచ్చని పేర్కొన్నారు. వీరితో పాటుగా ఆర్జేడీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా ప్రధానికి లేఖ రాసి జాతీయ ఐక్యత, పౌర భద్రత సవాళ్లను చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ ఖండించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలకు మద్దతు ప్రకటించాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ తన లేఖలో ఈ క్లిష్ట సమయంలో దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైనట్టు చూపించేందుకు ప్రత్యేక సమావేశం అవసరమని పేర్కొన్నారు. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏప్రిల్ 28 రాత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకమైన తీరును చూపించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా జాతీయ ఐక్యతను ప్రదర్శించవచ్చని, ఉగ్రవాదంపై సమిష్టి నిబద్ధతను చూపవచ్చని పేర్కొన్నారు. వీరితో పాటుగా ఆర్జేడీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా ప్రధానికి లేఖ రాసి జాతీయ ఐక్యత, పౌర భద్రత సవాళ్లను చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछ कर किसी को गोली मारना,
तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो। तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो। तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है। పహల్గామ్లో అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని, పాకిస్తాన్ ఐసిస్ లాంటిదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ అమాయకులను చంపుతుంటే ఏ దేశం మౌనంగా ఉండదని ఆయన హెచ్చరించారు. తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని పాక్ పదే పదే చెబుతోందని, వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. భారత్ కంటే పాక్ అరగంట కాదు అర్ధ శతాబ్దం వెనుకబడిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అసద్. अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो। तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। पाकिस्तान ये कहता ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం సమీక్షించనున్నారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయి. అమరావతిలో పెట్టుబడులను సైతం ఆకర్షించేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం ఎస్ఐపిబితో భేటీ అవుతున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.